హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశం. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఈ శ్రమ పోర్టల్లో నమోదైన వలస అసంఘటిత కార్మికులందరికీ 3 నెలల్లోగా రేషన్ కార్డులను అందజేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులకు డ్రై రేషన్, ఓపెన్ కమ్యూనిటీ కిచెన్లపై 2021లో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు హర్షం మందర్, అంజలి వాదనలు వినిపించారు. జనగణన చేపట్టకపోవడం, తాజా జనాభా లెక్కల వివరాలు లేకపోవడం కారణంగా 10 కోట్ల మంది పైగా ప్రజలు రేషన్ బియ్యానికి కూడా నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో రక్షిత గొడుగు నుండి రేషన్ కార్డులు కూడా వీరికి మంజూరు కాలేదన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన ఆహార భద్రతా చట్టం కింద కవరేజీ ప్రస్తుత జనాభాకు ఎంత మాత్రమూ చాలదని, శాఖ పోర్టల్లో నమోదైన వలస కార్మికులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలను పొందేందుకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి రేషన్ కార్డులు జారీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో 3 నెలల సమయం ఇస్తున్నాం. కలెక్టర్ల కార్యాలయాన్ని సంప్రదించి విజ్ఞప్తి చేసిన వారికి, పోర్టల్లో నమోదైన వారికి రేషన్ కార్డులు జారీ చేయాలి. తద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రయోజనాన్ని పొందవచ్చని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.